హాయ్ అండి, అందరూ బాగున్నారండి. మేము బాగున్నామండి. ఇగోండి రంజాన్కి సంబూసాలు అయిపోయినాయి. ఈ ఖజ్జారం లోన గోలిక్కాయలా చుట్టింది. 2 గ్లాసులు మా పాలపొడము, 6 గ్లాసులేమో మైదా పిండి ఇవన్నీ వేసింది. 1 గ్లాసు నూనె వేసి కొంచెం సుక్కర వేసి ఒక గెప్సేమో బేకింగ్ పౌడర్ వేసి నువ్వులు వేసి చుట్టామండి. ఇవి మళ్ళీ ఈ రంజాన్ చుడితే మళ్ళీ రంజాన్ దాకా అవ్వలేదు. ఇవి అవ్వలేదండి, ఇంకా ఉన్నాయి. పిండి కల్పించాను. ఇవ్వండి పండ్లు. మాకు రంజాన్ వచ్చేటప్పటికి సంవత్సరానికి సరిపాటుగా చేయించారు. ఇవి మన ఇండియాకి గొబ్బరుండలా ఉంటాయి. ఇవ్వండి ఖజ్జారం చూసారా, ఇది ఖజ్జారం అండి. 10 కేజీలు ఖజ్జారం గింజలు తీసేసాము. 10 కేజీలు ఖజ్జారం అవి చుట్టాలి. ఇప్పుడు 2 ప్యాకెట్లు చుట్టాము మైదా పిండి. అవి ఇంకా ఉన్నాయండి చుట్టేవి. సాస్ని హాయ్ గుళ్ళి సాస్ని 10 కేజీలు ఖజ్జారం అన్నాను కదా. ఇది గింజలు తీసేసాము. ఈ ఖజ్జారం అండి, ఇదో ఖజ్జారం. ఇదేమో గింజలు తీసేసింది, నెయ్యి వేసి పిసికాము. ఇదొకటి. ఇదేమో ఇంకో రకం బిస్కెట్లు చేస్తాము. ఇది ఖజ్జారం ఎట్లోన. సరే అండి, మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఈ పని కష్టమే. సరే అండి, ఉంటానండి. మీ అందరికి బాయ్. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోద్దండి. ఉంటానండి. ఓకే అండి, బాయ్.